సైబర్ నేరగాళ్లు రోజుకో రంగు మారుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్గా ఇప్పుడు ఈ ముఠా పనిచేస్తుంది. విజయనగరం జిల్లా గొర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులను ఓ ఫోన్ కాల్ హడలెత్తిస్తుంది. ఏసీపీ డీఎస్పీని మాట్లాడుతున్నాను, ఉన్న ఫలంగా 2 లక్షల రూపాయలు ఫోన్పే చేయకపోతే నువ్వు చేసిన తప్పులు బయటపెట్టి నిన్ను అరెస్టు చేయవలసి వస్తుందనేది ఆ ఫోన్ కాల్ యొక్క సారాంశం. ఇదే రకమైన ఫోన్ గొర్ల ఎంపీడీఓ ఆఫీసులో 4 ఉద్యోగులను పలకరించింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని పత్రికల్లో వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇలా బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కంగుతిన్న ఉద్యోగులు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే జేబులు గుల్లవ్వడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరు కాన్ఫిడెన్స్ అంటున్నాడు కానీ 10:30 ప్రాంతంలో ఈఓపేట మేడం గారు నాకు కాల్ చేసి ఏసీబీ డిఎస్పీ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు రామకృష్ణ అని ఫోన్ ఆవిడ కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు. వెంటనే ఆవిడ కాల్ కట్ అయింది. తర్వాత ఆయన నాకు ఫోన్ మరి కట్ చేయకుండా మీరు కేరళలో 3-4 సర్టిఫికేట్లు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారు, నాకు అక్కడ పక్కా ప్రూఫ్లు ఉన్నాయి, మీ మీద కేసు ఫైల్ చేస్తున్నాను, మా సీఐ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, ఇలా అరెస్ట్ చేయకుండా ఉండాలంటే అరెస్ట్ చేస్తే మీకు 8 రోజులు బెయిల్ రాదు, అరెస్ట్ చేయకుండా ఉండాలంటే మీరు ఎవరికి చెప్పకుండా ఫోన్లో మాట్లాడుతుండగా ఫోన్పే ఆన్ చేసి 2 లక్షలు ఫోన్పే చేసిన ఎట్లా మీ మీద ఎటువంటి కేసులు ఉండవు, లేని ఎట్లా మీ మీద కేసు ఫైల్ చేసి మిమ్మల్ని కోర్టు కట్టిస్తాను, మీకు 80 డేస్ వరకు బెయిల్ రాదు, మీ జీవితం మీ కుటుంబం రోడ్డున పడిపోద్దని దురుసుగా పదే ఇంచుమించు 20 నిమిషాలు నాకు మాట్లాడడం జరిగింది. నేను కూడా భయభ్రాంతులు లోనయ్యి మా కొలీగ్స్కి ఫోన్ చేసి ఈ విషయాన్ని వాళ్ళకి తెలియపరిచాను. వెంటనే వాళ్ళు నాకు మరో సపోర్ట్ ఇచ్చి వెన్నుదన్నుగా నిలబడ్డారు. థ్యాంక్ యూ.